నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం। శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కట్టచోర నగరాన్ని మందా తుఫాన్ ప్రభావాన్ని జిల్లా యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు సన్నాహక చర్యలపై రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంతా తుఫాన్ కారణంగా ఈ నెల 26 నుండి 29 వరకు జిల్లాలో భారీగా వర్షాలు కురనున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు। 28వ తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసినట్లు తెలిపారు। దీని ప్రభావంతో తీరం దాటే సమయంలో సుమారు గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు। ఈ సందర్భంగా జిల్లాలో ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు। ప్రభుత్వ యంత్రాంగం యావత్తు మంతా తుఫాన్ తీరం దాటేంత వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు। వర్షాల కారణంగా జలమయమయ్యే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరం మేరకు ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు। తుఫాను దృష్ట్యా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సెలవులో ఉన్న డాక్టర్లు సెలవులు రద్దు చేసుకుని రేపటి నుండి విధులకు హాజరు కావాలని అన్నారు। అత్యవసరమైన సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సును సిద్ధంగా ఉంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు। అధిక వర్షాలు ఈదురుగాల వల్ల విద్యుత్ తీగలు తెగిపోవడం జరుగుతుందని, విధుల నిర్వహణలో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు। తుఫాను కారణంగా వాతావరణ శాఖ రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు హెచ్చరిక చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చౌరనారాయణ ఆదేశించారు। వివిధ జిల్లా శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ తుఫాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు। ఈ గూగుల్ మీట్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎంఎస్ డాక్టర్ పి సూర్యనారాయణ, డిఎంహెచ్ఓ డాక్టర్ జి గీతాబాయ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారి శ్రీనివాసరావు, డిపిఓఎం గుణార్ అమర్నాథ్ రెడ్డి, జిల్లా ఆర్ఎండ్బి అధికారి శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు। పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్ విద్యాశాఖ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు। జిల్లాలో ప్రాథమిక రంగానికి అనుబంధ పరిశ్రమ స్థాపించే దిశగా అధికారులు ఔత్సాహికులను చురుగ్గా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు। వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లు, పశుసంవర్ధక శాఖ, డైరీ, పాల ఉత్పత్తుల పరిశ్రమలు, మత్స్యశాఖ, చేపల సీడ్స్, ఫీడ్ ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు। శనివారం బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జరిగింది। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద రంగంపేట మండలం వడిసలేరులో 15 కోట్ల అంచనాతో ఫర్నిచర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేసి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు। రాజనగరం మండలం కలవచెర్లలోని ఎంఎస్ఎంఈ పార్క్లో గ్రాఫైట్, బంకమట్టితో క్రూసిబుల్ తయారీ పరిశ్రమతో పాటు సిరామిక్ క్లస్టర్ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని ఏపీఐఐసి ద్వారా కేటాయించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు। కార్యక్రమంలో జిల్లా పరిశ్రమ శాఖ అధికారి రామన్, జోనల్ అధికారి మేనేజర్ బి పద్మదేవి, జిల్లా ఇతర అధికారులు పాల్గొన్నారు। జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మందా తుఫానుపై ముందస్తు చర్యల్లో భాగంగా వివిధ శాఖల అధికారులతో అత్యల్ తహసీల్దార్ దశక వంశీ సమావేశాన్ని నిర్వహించారు। సోమవారం, మంగళ, బుధవారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ముందస్తుగా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు। బాలింతలు ఉంటే ఆసుపత్రిలో చేరాలని సూచించారు। అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్టు తెలిపారు। తణుకులో నాగుల చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు। భక్తులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు। పలు ప్రాంతాల్లో భక్తులు పుట్టలో పాలు పోసి పూజలు జరిపారు। తెల్లవారుజాము నుండి నాగుల చవితి పర్వదినం సందర్భంగా భక్తులు పొలాల వెంబడి పయనించారు। డైలాగ్ నేను వేసానమ్మా। హలో,
తణుకులో మాజీ శాసనసభ్యులు వంకా సత్యనారాయణకు సిపిఐ నాయకులు నివాళులర్పించారు. సిపిఐ పార్టీ నాయకుడు కొనల భీమారావు మాట్లాడుతూ వంకా గొప్ప పోరాట యోధులు నివాళులర్పించారు. భూ పోరాటాలు జరిపారని, 2 సార్లు శాసనసభ్యులుగా విశేష సేవలు అందించారని అన్నారు. ఈ సందర్భంగా వంకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ కామ్రేడ్ వంకా సత్యనారాయణ గారు, స్వాతంత్ర సమరయోధుడు వంకా సత్యనారాయణ గారు, సిపిఐ నేత వంకా సత్యనారాయణ గారు, భూ పోరాట యోధుడు వంకా సత్యనారాయణ గారు, జోహార్ కామ్రేడ్ వంకా సత్యనారాయణ గారు, కామ్రేడ్ వంకా సత్యనారాయణ గారు, జోహార్ కామ్రేడ్ వంకా సత్యనారాయణ గారు, భూ పోరాట యోధుడు వంకా సత్యనారాయణ గారు. వంకా సత్యనారాయణ గారు 1942 క్విట్ ఇండియా ఉద్యమం, దానికి ముందే దేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి అనేక పోరాటాల్లో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించి అనేక సంవత్సరాల పాటు అనేక సార్లు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో పేదరికం దారిద్ర్యం లేనటువంటి ఒక సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా సిపిఐ పార్టీలో చేరి కమ్యూనిస్ట్ పార్టీ ఆశయ సాధన కోసం, జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసినటువంటి గొప్ప విప్లవ పోరాట యోధుడు వంకా సత్యనారాయణ గారు. ఆయన తణుకు కేంద్రంగా ఉండి అలాగే పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అనర్గళమైనటువంటి ఉపన్యాసంతో ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో వాళ్ళ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేకమైనటువంటి పద్ధతుల్లో తన అనర్గళమైనటువంటి వాగ్దాటితో అసెంబ్లీలోనే అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి గొప్ప పార్లమెంటేరియన్. అంతేకాకుండా భూ పోరాటాలకు సంబంధించి రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా 3 పర్యాయాలు చేసి దున్నేవానికే భూమి కావాలనేటువంటి నినాదంతో చేసినటువంటి పోరాటంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించి దేశంలో భూ సంస్కరణ చట్టం తీసుకురావడానికి ఆద్యుడిగా ఉండి ఇవాళ లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేసినటువంటి భూ పోరాట యోధుడిగా గొప్ప కీర్తి గడించారు. ఇవాళ ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి సందర్భంలో 1970లో ఏమైతే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్లో మధులేమాయే ఎలా అయితే ప్రజా సంస్థలు ప్రస్తావించేవారో అంత గొప్పగా ఏపీ ఆఫ్ మధులేమాయేగా పేరుగంచినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ జిల్లాలో విద్యారంగ వ్యాప్తికి, పరిశ్రమల నిర్మాణానికి, పారిశ్రామిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఇవాళ పెనుగొండ కాలేజీ కానీ, అత్తిలో ఉన్నటువంటి కాలేజీ కానీ, ఇవాళ మార్టీర్లో ఉన్నటువంటి వ్యవసాయ పాలిటెక్నిక్ కానీ, ఇలాగా జిల్లాలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసే దాంట్లో ఆయన పెద్ద ఎత్తున కృషి చేశారు. అలాగే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకి వీళ్ళ తణుకు పట్టణంలో కూడా వీళ్ళ గౌతమి సాల్వెంట్ లాంటి, కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ లాంటి, ఇంకా డెల్టా పేపర్ మిల్స్ లాంటి జిల్లాలో అనేక పరిశ్రమలు రావడం కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయ కూలీల అభివృద్ధి కోసం, అట్లాగే అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క సమస్యల కోసం, విద్య, వైద్య, ఆరోగ్య, పారిశ్రామిక అభివృద్ధి రంగాల కోసం ఎనలేని కృషి చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు వంకా గారు. ఆయన ఏదైతే ఆశించారో దేశంలో పేదరికం లేని, దారిద్ర్యం లేని, అందరూ ఒక సమసమానమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సోషలిస్ట్ సమాజం కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో పనిచేశారు. ఆయన ఆశయ సాధన కోసం వీళ్ళ సిపిఐ శ్రేణులు పునరంకితమై పనిచేయాలని కోరుతూ వంకా గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. తణుకు మండలం తేతల్లో ఇటీవల అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు తణుకు పోలీసులు సురక్షితంగా అప్పగించారు. తణుకు పోలీస్ స్టేషన్లో తాడిపల్లి డీఎస్పీ డి విశ్వనాథ్, రూరల్ సీఐ కృష్ణకుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 20న తేతల్లో దనకొండ వీరమ్మ అనే బాలిక అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ అన్నా నయీం అస్మి ఆదేశాల మేరకు రూరల్ సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో బాలిక ఆచూకీ కోసం 4 బృందాలు ఏర్పాటు చేసి గాలించినట్లు తెలిపారు. పెరవలి మండలం కండవల్లి గ్రామం చెందిన సంచార జాతులకు చెందిన బాలిక తల్లిదండ్రులు యేసు, యేసమ్మ తేతల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, ఈ నెల 20న బాలిక వీరమ్మను తాత్కాలిక నివాసం వద్ద ఉంచి భిక్షాటన కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లిపోయారని తెలిపారు. అదే రోజు సాయంత్రం ఇంటి వచ్చేసరికి బాలిక లేకపోవడంతో తణుకు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని అన్నారు. బాలిక జాతీయ రహదారిపైకి వచ్చి గుర్తు తెలియని ఆటో ఎక్కి బస్టాండ్ దగ్గర దిగినట్లుగా సీసీ కెమెరాలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారని,
బస్టాండ్ వద్ద బాలికను తీసుకుని అక్కడే భిక్షాటన చేసుకుంటున్న దంపతులు ఆకివీడు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఈ నెల 24 రాత్రి సమయంలో ఆకివీడు రైల్వే స్టేషన్లో బాలికను తణుకు రూరల్ పోలీసులు గుర్తించారని అన్నారు. బాలికను సురక్షితంగా తీసుకువచ్చి డిఎస్పీ విశ్వనాథ్, సిఐ కృష్ణకుమార్ సమక్షంలో తల్లిదండ్రులకు తణుకు రూరల్ పోలీసులు అప్పగించారు. బాలికను తీసుకువెళ్లిన దంపతులు ఉద్దేశపూర్వకంగా తీసుకుని వెళ్లలేదని తణుకు రూరల్ పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో సహకరించిన తణుకు రూరల్ ఎస్ఐ కె చంద్రశేఖర్, తణుకు ట్రాఫిక్ ఎస్ఐ డి ఆదినారాయణ, ఇరగవరం ఎస్ఐ జానాథ సతీష్, అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజులను డిఎస్పీ విశ్వనాథ్ అభినందించారు. క్షేత్రస్థాయిలో ప్రతిభ చూపించిన సిబ్బంది ఎస్ శ్రీనివాస్, షేక్ అన్వర్, మలకా శ్రీనివాస్, ఎం రవీంద్ర, వి మహేష్, ఎస్ భాస్కరాచార్యులకు రివార్డులు అందించేందుకు జిల్లా ఎస్పీ అన్నా నయీం అస్మికు నివేదిక అందిస్తామని డిఎస్పీ వెల్లడించారు. ఈ గర్ల్ మిస్సింగ్ కేసు అనేది 21వ తారీఖు మధ్యాహ్నము పోలీసు వారి దృష్టికి వచ్చింది. తణుకు రూరల్ పోలీసు వారి దృష్టికి కండవల్లికి సంబంధించి ఈ గంగిరెద్దులు ఆడించుకుంటూ, అలాగే ఈ పండగ సందర్భంగా ఒక 3 రోజుల క్రితం కండవల్లి నుంచి ఒక 2 ఫ్యామిలీస్ వచ్చి తేతల గ్రామంలో ఉన్నాయి. ఈ 20వ తారీఖు వీళ్ళు ఏం చేశారంటే చిన్నపిల్లల్ని అక్కడ పెట్టేసేసి ఈ గంగిరెద్దుని తీసుకొని ఈ తణుకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరిగి వీళ్ళు మధ్యాహ్నం 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంకి వచ్చి చూసుకుంటే 5 సంవత్సరాల పాప మిస్ అయిపోయినట్లు మనకు వాళ్ళు గమనించుకొని ఈ తేతని అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెతికి దొరకపోవడంతో 21వ తారీఖు వచ్చి తణుకు రూరల్ పోలీస్ వారికి చెప్పడం జరిగింది. వెంటనే పోలీసు వారు దాని మీద కేసు నమోదు చేసి అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారికి సమాచారం అందించాం. వెంటనే సార్ ఆదేశాల మేరకు ఒక 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ తణుకు రూరల్ పరిసరాలు అలాగే అన్ని రకాల యాంగిల్స్లో కూడా విచారించి, అట్లాగే ఈ సంచార జాతులు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ కూడా విచారించడంతో మాకు ఏమైనా క్లూ వచ్చిందంటే 20వ తారీఖు ఈ అమ్మాయి ఒక ఆటో ఎక్కి బస్టాండ్ దగ్గర దిగి ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ తెలిసిన వారిని కొంచెం ఆ ఫుడ్ గిఫ్ట్ అడగడం జరుగుతుందన్నమాట. అదే సమయంలో ఈ ఆకివీడికి సంబంధించినటువంటి ఒక జంట ఈ పాపను చూసి వాళ్ళకు కూడా ఈ పాప మీద ఇష్టం కలిగి తీసుకెళ్ళిపోయారు. ఎవరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎత్తి వీళ్ళ అమ్మ నాన్న ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనపడకపోవడంతో అమ్మాయిని తీసుకెళ్ళి ఆకివీడిలో పెట్టుకున్నారు. అంటే పోలీసు వారు దీన్ని ఇంపార్టెంట్ కేసుగా భావించేసేసి ఒక 3 టీంలు ఏర్పాటు చేశాము. అందులో ఈ కృష్ణకుమార్ సిఐ గారు, చంద్రశేఖర్ ఎస్ఐ గారు, ఆదినారాయణ ఎస్ఐ గారు, సతీష్ ఎస్ఐ గారు, ప్రేమరాజ్ ఎస్ఐ గారు, అలాగే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు, అన్వరు, మల్కాసీము, రవీంద్ర, మహేష్, భాస్కరాచార్య వీళ్ళంతా కలిసి అన్ని రకాల యాంగిల్స్లో లోకల్ ఎంక్వైరీ చేయడము, అలాగే ఈ చుట్టుపక్కల ఈ సీసీటీవీ ఫుటేజ్లు వెరిఫై చేయడము, అలాగే వీళ్ళందరినీ కూడా ఈ ఆకివీడు, అత్తిలి, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ ఈ అన్ని చోట్ల కూడా వెతకడం జరిగింది. ఫైనల్గా 24వ తారీఖు ఈ అమ్మాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత తీసుకొని వచ్చి 24వ తారీఖు వీళ్ళ అమ్మాయి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అలాగే పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిల్లల్ని ఇరుగు వారికి కూడా జాగ్రత్తగా అప్పగించి లేదా బంధువుల ఇంట్లో అప్పగించిన తర్వాతనే వీళ్ళు బయటకు వెళ్ళాలి. అలాగే లేదా ఇంటి పని మీద ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ ఫోన్లో లీనమై ఉండడము, లేదా షాపింగ్ వెళ్ళినప్పుడు బైక్ మీద కారులో వదిలిపెట్టడము, ఇవన్నీ కూడా ఈ అంతులేని బాధను మిగిలిస్తాయి. కాబట్టి పిల్లలంటే అదొక విలువైన మన ప్రేమ అభిమానానికి చిహ్నం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తణుకు టౌన్లో కూడా ఒక బాయ్ మిస్సింగ్ నమోదైన అది కూడా ట్రేస్ చేసినాము. కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు కానీ వాళ్ళ మొబైల్ చాటింగ్స్ కానీ తర్వాత ఇంకొకటి కానీ జాగ్రత్తగా గమనించి ఆ స్కూల్లో చదివే టీచర్లతో పాటు అలాగే చుట్టుపక్కల వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ని కూడా ఎంక్వైరీ చేసి పర్వాలేని పరిస్థితుల్లో మార్పు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇటీవల కాలంలో తణుకు కూడా బాగా పట్టణంగా డెవలప్ అయింది కాబట్టి రకరకాల ఉంటాయి కాబట్టి పిల్లలు తప్పుకోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ మాది కన్నం సార్, ఇలాగ గంగ డ్రాప్ సార్, ఇలాగ కేరళ ఊపిరి తగ్గి వచ్చాం సార్, ఆంబూలు తెచ్చుకొని కేరళలో ఉంచేసాం సార్. ఈ చిన్న పాప కేరళ ఊరు తిరుగుతున్నాం సార్, ఆంబూలు తెచ్చుకొని. ఆ దీపావళి రోజు ఈ పిల్ల తప్పుకుపోయి సార్, ఇంటికి వచ్చాక పిల్లలు చూస్తే పిల్లలు లేదు సార్, కేరళ మొత్తంగా నత్తుకోం సార్, ఎక్కడ కంపలేదు సార్. మన పోలీసు స్థలాల దగ్గర కేసు ఎత్తాం సార్. కేసు ఎత్తి ఇలాగ చూపితే మా చాలా మొత్తం కంప్లైంట్ తీసుకొని నిద్రలు నొప్పులు లేకుండా తిరుగుతున్నారు సార్. తిరిగి మనల్ని ఎలాగోలాగా చూసి ఆ పాపని మాకు అప్పచెప్పారు సార్. ఉండాద్వార మండలం వడ్లూరు గ్రామానికి చెందిన బాలిక ఆవల జ్యోతి తన తల్లి దానమ్మతో కలిసి తణుకు వెంకటేశ్వర థియేటర్ పరిసర ప్రాంతాల్లో యాచక వృత్తి చేస్తుండగా మధ్యాహ్నం 12 గంటల నుండి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినప్పటికీ ఇప్పటి వరకు ఆచూకీ లేదు. ఎవరికైనా బాలిక సమాచారం
గురించి సమాచారం ఉంటే క్రింది నెంబర్లో సంప్రదించాలని కోరారు. తణుకు పట్టణ సిఐ కె కొండయ్య 9440719640, తణుకు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ 9154965934, క్రైమ్ కానిస్టేబుల్ ఎస్కే అక్బర్లాల్ 9366466377, డి వెలిగేశ్వరరావు 7989177829 లకు తెలియచేయాలని కోరారు. తణుకు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో తణుకు చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి తణుకు డి సచివత ఆదేశాల మేరకు తణుకు న్యాయమూర్తులు కె కృష్ణ సత్యలత, సీనియర్ సివిల్ జడ్జి 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె కృష్ణవేణి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పిఎన్వి రంజిత్ కుమార్ మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి మహిళ విద్యావంతురాలై ఉండాలని తెలిపారు. బాల్య వివాహాల అనర్థాలు, పాస్కో చట్టం, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల చట్టం, మండల న్యాయ సేవల సంస్థ చట్టం, ఉచిత న్యాయ సహాయ సేవల గురించి తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే సమస్యలకు దూరంగా ఉండవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు ఆదర్శ మహిళా మండలి స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పారినాయుడు, న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, కౌర్ వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, శ్రావణి సమీరా, కోర్టు లైజన్ ఆఫీసర్ కృష్ణమూర్తి, సంఘ సభ్యులు ఉపశాంతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ని దేశంగా గుర్తించి అన్ని రకాల సాయం భారత్ నుండి అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. శనివారం తణుకు అమరవీరుల భవనంలో పాకిస్తాన్ దేశంపై ఇజ్రాయెల్ చేసిన అక్రమ యుద్ధాన్ని విడుదల చేసి గాజాలోని శాంతి నెలకొల్పాలని రౌండ్ టేబుల్లో తెలిపారు. గాజాలో శాంతి కొనసాగాలని, గాజా ప్రజలకు భారత్ అన్ని రకాలుగా సాయం చేయాలని, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశానికి దారిదీపం సంపాదకులు డివివిఎస్ వర్మ అధ్యక్షులుగా వ్యవహరించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్ద నాగరాజు, డి రామకృష్ణ, పివి ప్రతాప్ తదితరులు మాట్లాడారు. నాగుల చవితిని పురస్కరించుకుని జిత్తికలోని ఉమావాస్కి రవి సోమేశ్వర స్వామివారికి ఆలయార్చకులు రాలి వాసు శర్మ, సాయి గణేష్ శర్మ ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక మృత్యుంజయ అభిషేకం, విశేషర్చన ఘనంగా నిర్వహించారు. పార్వతీదేవికి ఖడ్గమాలార్చన నిర్వహించారు. ప్రదోష కాలార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి దేవస్థాన వేద పండితులు వేమూరి ఫైంద్ర శర్మ, అర్చకులు కొండవీటి రామకృష్ణ, ఆలయ సీనియర్ సహాయకులు గణేశ్వరరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో 1,50,00,000తో పాలకొల్లు ఆచంట R&B ప్రధాన రహదారి సిమెంట్ నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ 5 ఏళ్ల రహదారులు గుంతలుగా మారి ప్రమాదాలతో పాటు ప్రాణాలు సైతం కోల్పోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు అధిక ప్రాధాన్యతనిచ్చి రూపురేఖలు మారుస్తుందని తెలిపారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక్క పాలకొల్లులోనే దళిత ప్రాంతాల అభివృద్ధికి ఎస్సీ సప్లాన్ నిధులు 45 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 3.50 కోట్లతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణం జరిగితే వైసీపీ 5 ఏళ్లలో కనీసం రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని చూసి పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ ఏడాదిన్నర కాలంలో నెరవేర్చిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూశారు, ఈవేళ ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి ఏదైతే ఇక పెనుమదం ఎంట్రన్స్ వరకు కూడా 1,50,00,000 రూపాయలతోటి R&B రోడ్డుకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గతంలో మీ అందరికీ తెలుసు, ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో మంది మోటార్ సైకిళ్ళ మీద పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పురుటి నొప్పులతో హాస్పిటల్కి వెళ్ళే లోపుగానే ఇక్కడ డెలివరీ అయిపోయేటువంటి విధంగా అటువంటి పెద్ద పెద్ద గోతులు మన కళ్ళెదర ఈ ఫైర్ స్టేషన్ నుంచి ఈ యొక్క పెనుమదం ఎంట్రన్స్ రోడ్డు వరకు కూడా కనపడేది. అటువంటి దుస్థితిని గమనించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా సీసీ రోడ్డు అంటే సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి ఇంకొక 30-40 సంవత్సరాల వరకు కూడా రోడ్డు చెక్కు చెదరకుండా ఈరోజు 1,50,00,000తోటి అంటే ఈ 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డుకి సంబంధించి ముగ్గురికి ఉపయోగపడేటువంటి విధంగా పెనుమదం రోడ్డుకి లింక్ చేసేటువంటి విధంగా 1,50,00,000 రూపాయలతోటి ఈరోజు ఆ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేస్తూ
నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28వ తారీఖున జరగనున్న ర్యాలీ పోస్టర్ను నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిడదవోలు కొవ్వూరు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు గిరిజాల బాబు, పట్టణాధ్యక్షులు కాంశెట్టి సత్యబాబు, ఐన్విడి పల్లారావు, భాస్కర్ రామయ్య, నిడదవోలు మాజీ ఎంసీ చైర్మన్ ఎలగన పోలయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపడతా ఉన్నాం. ఇందులో భాగంగా మరి గతంలో 1 కోటి సంతకాలని ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్ గారు ఏదైతే 17 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ వ్యవస్థలో తీసుకొచ్చారో అందులో 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేయాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రారంభించారో దాన్ని వ్యతిరేకిస్తూ అది గవర్నమెంట్లోనే ఉండాలి, మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 1 కోటి సంతకాలు సేకరణ ఈరోజు రాష్ట్రంలో ముమ్మరంగా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ప్రజలను కలిసినప్పుడు మీరు ఏది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ వ్యవస్థలో ఉండాలా, ప్రైవేట్ వ్యవస్థలో ఉండాలా అని అడిగినప్పుడు వాళ్ళే స్వచ్ఛంగా చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజెస్ అన్నది గవర్నమెంట్లోనే ఉండాలి. దీనికి కారణాలు ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఎంబీబీఎస్ చదువుకోవాలనుకుంటున్నారో వారికి రేపు గవర్నమెంట్ సీట్లు ఎక్కువ ఉంటాయి, వారికి ఫీజులు తక్కువ ఉండటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దానికన్నా ముఖ్యమైనది రేపు ఏదైతే వారికి మెడికల్ కాలేజెస్ ఉన్న చోటల్లా కూడా హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి అనుసంధానంగా కొత్త హాస్పిటల్స్ కూడా నిర్మిస్తూ మరి ఈ వైద్యం అందరికీ కూడా స్పెషాలిటీ వైద్యం ఏదైతే సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్స్ ఉంటాయో సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా ఉచితంగా ఫ్రీగా మరి అందరికీ పేద ప్రజలకి అందాలన్న ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజెస్ దానికి అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఒక హబ్ కింద తయారు చేసి కడియం మండలం బుర్రిలంకలో 205 లక్షల వ్యయంతో ఎంఆర్జీఎస్ ఈజీఎస్ మండల పరిషత్ నిధుల ద్వారా మంజూరు చేయించిన బుర్రిలంక కాలువగట్టు నుండి ఏటిగట్టు వరకు సిమెంట్ రోడ్డును రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం గ్రామీణ ప్రజలకు నర్సరీ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి చొరవతో పాటు సంబంధిత అధికారుల కృషి వల్ల ఈ పనులు విజయవంతమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నాటి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కృషి, సన్మయ దృక్పథం, అభివృద్ధి పట్ల చూపించడం వల్లే ఈ రహదారి పనులు వేగవంతమయ్యాయని ప్రశంసించారు. ఆమె పాలనలో గ్రామీణ రహదారి అభివృద్ధి, ఉపాధి హామీ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి పట్ల ఆమె చూపిన కట్టుబాటు ఈ రోజు కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జిల్లా పరిపాలనలో పారదర్శకత, ప్రజా ప్రయోజనాల ప్రాధాన్యత కల్పించిన ప్రశాంతి సేవలను మంత్రి స్మరించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి కడియం మండలాన్ని పూర్తి స్థాయిలో నో వర్క్ మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉండేలాగా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని రహదారులు, కాలువలు, డ్రైనేజ్, ఇతర మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మార్సెట్టి పద్మ, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, ఏపీఐఎస్సీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, డాక్టర్ గోరంట్ల రవికిరణ్, అధ్యక్షులు వెలుగుబంటి నాని తదితరులు పాల్గొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఆదివారం నాటికి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది సోమవారం ఉదయానికి నైరుతి, దాని పక్కనే ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం బొమ్మూరు కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ తుఫాను కారణంగా రానున్న 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారులందరూ హెడ్ క్వార్టర్లు అందుబాటులో ఉండాలని,
ఇప్పటికే ఎవరికైనా సెలవులు మంజూరు చేసి ఉంటే సంబంధిత సెలవులు రద్దు చేయబడతాయని కలెక్టర్ తెలిపారు. వాతావరణ మార్పులు, కొనసాగుతున్న వర్షాలు, సైక్లోన్ హెచ్చరిక దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మండల ప్రత్యేక అధికారులు తమ మండలాలు అందుబాటులో ఉండి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్లు పునరావాస కేంద్రాలను గుర్తించి తరలింపు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, మండల అభివృద్ధి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించి వసతి కల్పించాలని ఆదేశించారు. తుఫాను పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 27, 28 తేదీల్లో సెలవు ప్రకటించారు. సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్ డే కార్యక్రమం రద్దు చేయబడినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో అక్టోబర్ 28వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరిచంద్ర ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో మెడ్ప్లేస్, వేర్ హౌస్, నవత, పేటీఎం సంస్థల్లోని పలు ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. 10వ తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన అనుభవం ఉన్నా లేదా ఆసక్తి గల 19 నుండి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాల అర్హులని వివరించారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా http://tenure.com JF1 May 25 లింక్ ద్వారా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయి రెజ్యూమ్, ఆధార్, సంబంధిత సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలతో సిద్ధంగా మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్ను సంప్రదించవచ్చునని జిల్లా ఉపాధి అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు సిఆర్ఐడి పబ్లిక్ స్కూల్లో శక్తి యాప్పై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కష్టపడి చదవాలని అదనపు ఎస్పీ విద్యార్థులను కోరారు. మెరుగైన భవిష్యత్తు విద్యార్థులు చదువుకునే సమయాల్లో నిబద్ధతతో కష్టపడి చదవడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు సాధించగలుగుతారని, తద్వారా మెరుగైన భవిష్యత్తు ఉంటుందని సూచించారు. శక్తి యాప్ భద్రతా సేవలు మహిళలు, బాలికల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి, బాలికలు తమ ఫోన్లలో ఈ యాప్ను తప్పనిసరిగా ఉంచుకోవాలని అదనపు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. లక్ష్యం కోసం అలుపెరగా శ్రమిస్తూ ఉంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.